జై వాసవి. ఈరోజు ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో గౌరీ శంకర సాయినాథ ఆంజనేయ స్వామి దేవాలయంలో గ్రంథాలయం కొలువు తీరినటువంటి విశేష దినాన్ని ఈరోజు పురస్కరించుకొని ఇంత మంచి గ్రంథాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ ఆవిష్కరణ అదృష్టం కాదు. ఏమి ఆవిష్కరణ చేయడం అనేది నా అదృష్టంగా పూర్వజన్మగా భావిస్తున్నాను. ఎందుకంటే ముక్కోటి దేవతలు ఉన్నారని ముక్కోటి దేవతల దండం ఎలా పెట్టుకుంటామో మొత్తం మన మత పుస్తకాల స్తోత్రాలు చదవాల్సినటువంటి పని లేదు. ఒక్క పుస్తకంలో ప్రపంచంలో ఉన్నటువంటి దేవాదులు ముక్కోటి దేవతలకు సంబంధించినటువంటి స్తోత్ర పఠనం చేయడానికి 100 బుక్కులు పక్కన పెట్టి ఒక్క పుస్తకంలో ఉదయం వేస్తే రాత్రి వరకు ఉదయం నుంచి సంధ్యావందనం వరకు ఏ స్తోత్రం చదువుకోవాలో ఈ పుస్తకాల్లో ఆవిష్కరించబడినటువంటి పెద్దలు గౌరవనీయులు. మరి అసలు నేను మొట్టమొదటిసారి మిమ్మల్ని నిజంగా నాకు 78 సంవత్సరాలు మీ వయసు, ఇంత పెద్ద వయసులో మీరు ఎత్తు ఈ పుస్తకం రచించాలని మీకు వచ్చిన అసలు కలవలేదు. నేను మిమ్మల్ని చూడలేదు, కానీ నాకు కల్పించారు. అసలు ఈ దైవ సన్నిధిలో ఇంత మంచి అవకాశం కల్పించిన మీకు చేసినాకన్నారు. నాకు ఆ అమ్మాయి చిన్నప్పుడు లాంటి తండ్రిని ఈరోజు భగవంతుడి సన్నిధిలో పెద్దపోతున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు ఇంత మంచి పుస్తకాన్ని అందరూ కూడా తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి దీనికి చేదోడు వాదోడుగా ఉండి ఈ పుస్తక ఆవిష్కరణలో తన వంతు సహాయం చేసినటువంటి కృష్ణ ప్రసాద్ గారు, మరి మీరు కూడా వయసులో సుమారుగా ఇంచుమించు అందరి మహానుభావులు అనుకుంటున్నారు. మరి అందరి ఇద్దరి మహానుభావుల కలయికతో ఈ పుస్తక ఆవిష్కరణ జరిగి ఈరోజు మరి పొన్న ప్రభాకరణ గారు రాకపోవడం వల్ల అదృష్టం నాకైంది. మరి ఈ అదృష్టానికి రాకపోవడానికి ఒక బాధైనా కూడా వారు రాకపోవడానికి నాకు అవకాశం దొరికిందని నేను ఆనందపడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరికీ నేను మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను. వారి దగ్గరి సన్నిహితులైనటువంటి జాయింట్ అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి మా రమేష్ అన్న గారికి వారి ద్వారా ఎలాగో మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది. నేను మళ్ళీ మీ స్థానంలో ఉండి ఈ పుస్తక ఆవిష్కరణ చేశానని నేను అన్నతో షేర్ చేసుకుంటాను. మరి అసలు ఈ పుస్తకం చూస్తారు కదా, ఇందాకంటే మీకు అందరి దగ్గరికి రాకపోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఈ పుస్తకానికి హెడ్డింగ్ కానీ వెనకాల ఉన్నటువంటి మరి శ్రీకృష్ణ ధర్మ యుద్ధం, కృష్ణార్జునుల అనుబంధం మనం చెప్పుకుంటాం. ఎవరున్నా కూడా పవిత్రాణాయ సాధూనా వినాశాయ చతుర్శుష ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. దీనికి అర్థం అందరికీ తెలియదు, నాకు కూడా నిజంగా తెలియదు. మరి ఇంత మంచి మాటలకి ఒకే ఒక పేజీలో పూర్తి అర్థాన్ని కలిగించారు. ఆ ఒక్క మాట నేను చెప్తాను. మరి మీరు రాశారు, నాకు చదివే అవకాశం కల్పించింది. శ్రీ మాత్రే నమః అంటే తల్లి శరీరం నుండి ఉద్భవించినటువంటి శరీరం. ఓం ప్రణమైనట్టు, ఓం అంటే ప్రణమైనటువంటి ప్రాణాయామం నిండినది. ఐం అంటే సరస్వతి బీజం, విద్యా బుద్ధి లేదా జ్ఞానం కలిగినటువంటి మానవ రూపేణ. హ్రీం అంటే శక్తిని సంతరించుకొని, శ్రీ అంటే సంపదతో అలరాడుచున్నటువంటిది. అట్టి ఈ మానవుడు ఇంత మంచి ఓం శ్రీం ఐం హ్రీం అనే దానికి ఇంత మంచి పదాన్ని మనకు రచించి ఇచ్చినటువంటి పెద్దలు, మరి వెనకాల ఉన్నటువంటి రథ సారథులైనటువంటి రథము, శరీరము, అర్జునుడు, జీవుడు, ఆత్మస్వరూపము, శ్రీకృష్ణుడు, పరమాత్మ, బుద్ధి లేదా జ్ఞానము, బుద్ధి రూపేణ సంస్థితమైనటువంటి పరమాత్మ తత్వము గ్రహించినటువంటి పరిత్రాణాయ సాధున. మన మనసులో కలిగే మంచి ఆలోచనకు రక్షణ కల్పించుడు అని. వినాశనాయ అంటే చెడు ఆలోచనలను వినాశాయ దుష్టముతాయ అంటే నాశనం చేస్తూ, ధర్మ సంస్థాపనార్థాయ అంటే మానవుని ధర్మ
ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సూక్తుల్లో అంటే నాకు పెద్దగా కేవలం రాజకీయమే తెలుసు, ఇంత పెద్దగా నాకు తెలియదు. కానీ ఈ పుస్తకం ఒక్క నిమిషంలో చూస్తే అన్ని లక్షల అర్థాలు కల్పించినటువంటి ఈ పుస్తకంలో శరీరం శక్తివంతం కావడానికి రక్తం ఎంత అవసరమో మనస్సు శక్తివంతం కావడానికి భక్తి అంతే అవసరం. భగవంతునికి మించిన ఇష్టమైనది లేదు, గంగతో సమానమైన తీర్థం లేదు, గోవుతో సమానమైన సేవించదగినది లేదు, గీతతో సమానమైన శాస్త్రం లేదు, గోవిందుని సమానుడైన దేవుడు లేడు. గంగా స్నానం, గోవిందుని సేవ, అర్ధ సహితము, గీతాభ్యాసము, గాయత్రి జపము, గోవింద ధ్యానము, వీటిలో దేనినైనా సరే నిష్ఠను భావించి భావంతో శ్రద్ధాపూర్వకంగా సేవిస్తే శుభ ఫలం చేకూరుతుంది. సేవలు మించిన ఆనందం లేదు, సంతోషాన్ని మించిన సంపద లేదు, శాంతానికి మించిన తపస్సు లేదు, సంతోషానికి మించిన సౌఖ్యం లేదు, తృప్తికి మించిన ఆరోగ్యం లేదు, కరుణకు మించిన ధర్మం లేదు. మన జీవితంలో పరమార్థం అంటే ఏంటి? పుట్టిన మొదటి రోజు నుంచి మన జీవితం చివరి క్షణం వరకు ఏ విధంగా ఉండాలో కొన్ని మాటల్లోనే అర్థాలు చూపించినటువంటి ఈ పుస్తకం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇది చదివి కూడా అందరికీ తెలియజేయాలి. ఈ పుస్తకాలు కొన్నే ప్రచురించుంటారు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని 500 కాదు 5 లక్షల మందికి చేరాల్సినటువంటి అవసరం ఉన్నది పెద్దయ్య. కాబట్టి ఈ పుస్తకాన్ని చదివి ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు, మేము, మనము అందరము ఈ పుస్తకాన్ని చదివి, ఎందుకంటే ఈ పుస్తకంలో 400 పేజీలు ఉన్నాయి, 470 పేజెస్ ఉన్నాయంట. మరి ప్రతి ఒక్కటి కూడా ఉదయం వేసినప్పటి నుంచి సంధ్య వేళ వరకు పడుకునే వరకు మన జీవిత కాలంలో అవసరమైనటువంటి ప్రతి ఒక్క స్తోత్రం ఉన్నది. ఈరోజు మీ అందరి ముందు ఇంత మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే భాగ్యం కలిగినందుకు మరోసారి ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులకి కానీ ఇక్కడ పూజను ఆచరించేటటువంటి మరి అయ్యగారులకు కానీ అందరికీ కూడా వందనాలు తెలుపుతూ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరుమణి కూడా నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీకు నా జీవితం ధన్యమైన